79 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి. సో మీ ప్రకారం నిజమైన స్వతంత్రం వచ్చింది అనుకుంటున్నారా? నా ఇండివిజువల్ ఒపీనియన్ నేను ఇస్తాను మ్యామ్. స్వతంత్రం పొలిటికల్గా అయితే 47లోనే వచ్చేసింది, కానీ సోషల్గా ఎకనామిక్గా ఇంకా రాలేదు. సోషల్ అంటే సామాజికంగా కానీ ఆర్థికంగా కానీ ఇంకా రాలేదు, అది రావాలి. ఇన్ఫ్యాక్ట్ ఒక రిపోర్ట్ రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా జారీ అయింది. ఆ రిపోర్ట్ ప్రకారంగా మన ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీ అంటే ఆర్థిక ఇన్ఈక్వాలిటీ మన బ్రిటిషర్స్ అప్పుడు ఎంత ఉండేదో దానికంటే ఎక్కువ ఇప్పుడు ఉంది అంటున్నారు. అంటే డబ్బు ఉన్నవాడు ఇంకా బలవంతుడు అవుతున్నాడు, లేనివాడు ఇంకా పేదవాడు అవుతున్నాడు. అంటే జస్ట్ సీ ద ఫిగర్స్ మ్యామ్. ఓన్లీ 3% ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ హోల్డింగ్ మోర్ దాన్ 80% ఆఫ్ ది వెల్త్. అంటే 3% మంది దగ్గర 80కి పైగా శాతం డబ్బు ఉంది, డబ్బు ఆదాయం వెళ్తుంది. అండ్ బాటమ్ 20 దగ్గర 3% కూడా లేదు. సో ఇన్ఈక్వాలిటీ పెరిగిపోతున్నాం. మనం ఈ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి ప్రయత్నించాలి. అండ్ సోషల్గా కూడా సామాజికంగా కూడా కొన్ని బాధ్యతలు మనము యాజ్ ఎ కంట్రీ కానీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కానీ అవన్నీ నెరవేర్చిన రోజు ఖచ్చితంగా మన దేశం నిజమైన స్వాతంత్రం వచ్చింది అని నేను భావిస్తాను.